హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న తెలుగు విద్యార్థులందరికీ మరొకసారి నమస్కారం సార్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ను ప్లాటో సంస్థ మీకు ఎప్పటికప్పటికి ఏ రోజు కరెంట్ అఫైర్స్ను ఆ రోజు అందిస్తుంది. ఒక కరెంట్ అఫైర్స్ అంటే ఒక క్రీడల అవార్డులే కాకుండా ఒక అంతర్జాతీయ విషయాలు, జాతీయ స్థాయిల విషయాలు, క్రీడా పేజీల అంశాలు, పలు సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి మనం. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు 2020 సంవత్సరం ఆగస్టు 15 సార్, నరేంద్ర మోడీ ఎర్రకోట మీద 74వ స్వతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను 7వసారి ఆవిష్కరించడం జరిగింది సార్. ఎర్రకోటపై అత్యధిక సార్లు జాతీయ జెండాను ఎగరవేసిన యొక్క ప్రధానమంత్రి అంటే సార్ నెహ్రూ సార్ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు సార్. ఈరోజు నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేస్తూ త్వరలోనే వచ్చేసి అక్కడ 3 వ్యాక్సిన్లు కూడా రాబోతున్నాయి. ప్రతి ఒక్కరి కూడా వ్యాక్సిన్, అక్కడ కరోనా వ్యాక్సిన్ మేము అందుబాటులో తీసుకురాబోతున్నాం. భారత ప్రజలు ఎవరు కూడా భయపడకూడదు అనేక భరోసా కూడా ఈరోజు ప్రధానమంత్రి ఇవ్వడం జరిగింది సార్. మరి ప్రధానంగా కరోనా వ్యాక్సిన్స్ కోసం. అదేవిధంగా సార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర హోదా కోల్పోయిన తర్వాత 2020 సంవత్సరం ఆగస్టు 5 నాటికి జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చూడండి. జమ్మూ కాశ్మీర్ అనేక రకాల అభివృద్ధి చెందుతుంది, అనేక రకాల దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం అని కూడా ఈరోజు ప్రధాని పిలుపునివ్వడం జరిగింది సార్. ఇక్కడ ఈ దేశంలో 1 నేషన్ 1 రేషన్ కార్డు విధానాన్ని కూడా అమలు ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి అందుబాటులో ఉండాలి. నిరుపేద వర్గాలే కావాల్సిన ప్రతి సరుకులు కూడా అందుబాటులో ఉండాలి. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో పనిచేసినా కూడా మళ్ళీ ఆ సరుకుల కోసం తమ రాష్ట్రానికి వెళ్లకుండా ఎక్కడ ఉన్నా కూడా దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సరుకులన్నిటిని కూడా లబ్ధిదారుడు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఈరోజు ప్రధానికి పిలుపునివ్వడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, దానితో పాటు దేశంలో రక్షణ వస్తువుల ఉత్పత్తి కొనుగోలు విషయంలో ఈరోజు మనం ఆత్మ నిర్భర్ భారత్ యోజనలో భాగంగా మన వస్తువుల్ని ఇక్కడ మనమే ఉత్పత్తి చేసుకోవాలి, మనమే వినియోగించుకోవాలి, మనం ఇతర దేశాల మీద ఆధారపడదు అని చెప్పి ఇలా విదేశీ వస్తువులపైన కూడా ఇలా పూర్తిగా మేము నిషేధించబోతున్నాం. స్వదేశీ వస్తువుల ద్వారా మనం ముందుకు వెళ్దాం. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ వస్తువులు కూడా ప్రాధాన్యత ఇద్దామని చెప్పి ఈరోజు మోడీ పిలుపునివ్వడం జరిగింది సార్. ఇక్కడ ముఖ్యంగా సార్, దానితో పాటు ప్రధానంగా సార్ ఈరోజే 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది సార్. ఒక జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి కూడా ఈ దేశంలో ప్రతి పౌరుని కూడా ఒక ఆరోగ్య ఐడి కార్డు ఇవ్వబోతున్నాం. ఈ ఆరోగ్య ఐడి కార్డు ద్వారా మీరు ఫార్మాకి వెళ్ళినప్పుడు, అంటే మెడికల్ షాప్కి వెళ్ళేటప్పుడు కానీ, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ కార్డు ద్వారా వెళ్తే మీకు కావలసిన బీమా సౌకర్యం కూడా లభిస్తుందని చెప్పి ఆధార్ కార్డుని ఇక్కడ మనం ఏ విధంగా ఆధార్ కార్డుని ఇక్కడ ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు కలిగి ఉన్నాడో అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా మారుమూల పల్లె ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో
ప్రతి ఒక్కరి కూడా ఉచిత వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించే విధంగా ప్రతి ఒక్కరి కూడా ఒక ఆరోగ్య ఐడి కార్డు ఉండే విధంగా ఇలా ముందుకెళ్తున్నామని కూడా ప్రధానమంత్రి పిలుపునివ్వడం జరిగింది సార్. ఇక్కడ దానితో పాటు సార్ మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత మహిళల కోసం అనేకమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది సార్. అందులో భాగంగా ఒక్క రూపాయకు శానిటరీ ప్యాడ్స్ని కూడా అందించబోతున్నాం. ₹1 గతంలో ట్రిపుల్ తలాక్ బిల్లు కానీ మహిళలకు కావలసిన హక్కులు సాధించడంలో కానీ మహిళల కోసం అనేకమైన పథకాల ద్వారా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. దానితో పాటు ₹1 శానిటరీ ప్యాడ్స్ని కూడా మేము అందించబోతున్నాను కూడా ఈరోజు ప్రధాని పిలుపునిచ్చిన సంఘటన సార్ వచ్చేసి లేటెస్ట్ ఎగ్జాంపుల్ అడుగుతాడు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు నరేంద్ర మోడీ ఎర్రకోటపై ఎన్నోసారి జాతీయ జెండాను ఎగరవేశారు. లేదా వచ్చేసి దానితో పాటు ఇక్కడ మరి 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? నేషన్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమం సార్. వచ్చేసి ఇక్కడ నరేంద్ర మోడీ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన అంటే ప్రత్యేకంగా ఒక శానిటరీ ప్యాడ్ వచ్చేసి ఇక్కడ ప్యాడ్స్ కొనుగోలు కోసం ఎన్ని రూపాయలు అంటే చెల్లించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగిందని చెప్పి ఈ అంశాలపై ప్రధానంగా రేపు ఎగ్జామ్లో మన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం వచ్చేస్తుంది. దానితో భాగంగా సార్ ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేమున్నా మీకు తోడంటూ చెప్పి ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పరిరక్షించాలి, ఈ దేశంలో ఒక లౌకిక విధానంతో ముందుకెళ్ళాలి, హెల్త్ పరంగా సామాజిక పరంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి 2020 సంవత్సరము ఆగస్టు 15 నాడు ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన సంఘటన సార్. ఆ వెబ్సైట్ పేరు ఎక్కడ దోహర్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ వెబ్సైట్ ఇది దోరో హరో అనే ఒక వెబ్సైట్ సార్. వారసత్వ తెలుగులో వారసత్వం అనే పేరుతో ఒక వెబ్సైట్లో ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించేశారు. కరెంట్ అఫైర్స్ పరంగా ఏమిటంటే సార్ 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు ఈ దేశంలో మీకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి ఏ పార్టీ ఒక వారసత్వ వెబ్సైట్ను ప్రారంభించింది? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుండి ప్రధానంగా రెండు 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు తైవాన్ కంట్రీ అమెరికా దేశంతో ఇక్కడ F-16 యుద్ధ విమానాల కొనుగోలుపై ఒప్పందాన్ని అంగీకరించడం జరిగింది సార్. రేపు 2026 నాటికి 90 F-16 యుద్ధ విమానాలు కూడా తైవాన్ దేశానికి విక్రయించబోతున్నట్లు అమెరికా దేశానికి చెందిన ఒక అంటే ఈ యుద్ధ విమానాల నిర్మాణ సంస్థ లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఈరోజు ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. ఈ ప్రపంచంలో అత్యంత తేలికపాటి యుద్ధ విమానం అంటే F-16 అనే యుద్ధ విమానం సార్. వచ్చేసింది ఒక 1992 నుండే తైవాన్ కంట్రీ అమెరికా నుండి కొనుగోలు కోసం ప్రయత్నించింది, కానీ ఆ మూమెంట్లో అంతగా ఆసక్తి చూపించలేదు. ఒక ప్రపంచంలో అత్యంత తేలికపాటి యుద్ధ విమానం F-16 ఈరోజు ప్రత్యేక
తైవాన్ అనేది మాకు ప్రత్యేక దేశం కావాలి, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాం, మాకు స్వయం పరిపాలన కావాలని చెప్పి అలా పెద్ద ఎత్తున తైవాన్ ప్రజలు ఉద్యమిస్తున్న సందర్భంగా ఒకవైపు హాంకాంగ్ సమస్య, మరొకవైపు టిబెట్ సమస్య, ఇంకోవైపు వచ్చేసి ఇక్కడ గాల్వాన్లో ఘటన, ఇంకోవైపు తైవాన్ ఇష్యూ. ఇలాంటి సందర్భంలోనే అమెరికా నుండి తైవాన్ కంట్రీ F-16 యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఈరోజు ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ఇండియాలో తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్. అదేవిధంగా సార్ అమెరికా అత్యంత తేలికపాటి యుద్ధ విమానం అంటే F-16 సార్. కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్ ఎగ్జామ్లో. 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు ఏ దేశం అమెరికా నుండి F-16 యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది? ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. ది ఫాదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే రష్యా, ది మదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే అమెరికా కంట్రీ. ఈరోజు ఈ ప్రపంచంలో అత్యధికంగా ఒక వెపన్స్ను కొనుగోలు చేస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న యొక్క కంట్రీ అంటే సౌదీ అరేబియా, రెండోది భారతదేశం సార్. విదేశాల నుండి అత్యధికంగా వెపన్స్ను కొనుగోలు చేస్తున్న యొక్క దేశాల యొక్క జాబితాలో సార్ వచ్చేసి ప్రధానంగా సార్ 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ మరే మహారాష్ట్రంలో ఉన్న ప్రధానమైన కంపెనీలు HBCL, PCL మొత్తం 4 కంపెనీలపై ఈరోజు 4 కంపెనీలకు షాక్ ఇవ్వడం జరిగింది సార్. 2014లో ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ కంపెనీల పరిసర ప్రాంతంలో ప్రజలు విపరీతమైన కాలుష్యం వల్ల మా ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది, దీనివల్ల మా పంటలు కూడా కొలాప్స్ అయిపోతున్నాయి, ఈ యొక్క గాలి కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని ఇక్కడ ప్రధానంగా వచ్చేసి అక్కడ ఎదుర్కొంటున్నాం, మాకు ప్రతి సమస్యగా మారిపోయింది, ఈ కంపెనీలు ఇక్కడ నుండి క్లోజ్ చేయమని చెప్పి అడిగిన ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు 2014లో గ్రీన్ ట్రిబ్యునల్ ఫిర్యాదు చేశారు. ఇక్కడ సుమారు 280 కోట్ల రూపాయల యొక్క నష్టపరిహారాన్ని కల్పించమని చెప్పి ఆయా ప్రాంతాల బాధితులకు మీరు ఇవ్వాలని చెప్పి ఈరోజు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ కంపెనీలను ఆదేశించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. టుడే ఒక జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఈ బిట్టు 2000 లాస్ట్ ఇయర్ సార్ తెలంగాణలో ఒక పోటీ పరీక్షలు అడిగిన బిట్ సార్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ AK గోయల్, జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ సార్. ఆదర్శ కుమార్ గోయల్ టుడే నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక జమ్మూ కాశ్మీర్లో CRPF సంస్థలో అసిస్టెంట్ కమాండర్గా విధులు నిర్వహిస్తున్న యొక్క నరేష్ కుమార్, ఈయన డ్యూటీలో జాయిన్ అయి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ల సమయంలోనే ప్రధానమంత్రి శౌర్య మెడల్స్ 7 ప్రధానమంత్రి శౌర్య మెడల్స్ స్వీకరించిన వ్యక్తి సార్ ఇతను. 30 మంది పైగా ఉగ్రవాదులు మట్టుపట్టడంలో తన వంతు కృషి చేస్తున్న యొక్క CRPF అసిస్టెంట్ కమాండర్ సార్. ఒక 2020 సంవత్సరము ఆగస్టు 15 నాడు 7వసారి ప్రధానమంత్రి శౌర్య అవార్డును స్వీకరించిన వ్యక్తి సార్ నరేష్ కుమార్ సార్. ఒక ప్రత్యేకమైన యొక్క సైనిక అధికారి సార్ ఇతను. మరి ముఖ్యంగా వచ్చేసి ఈరోజు
జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాలో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి అవసరం నుండి ఉగ్రవాదుల యొక్క స్థావరాలు ఎక్కడున్నాయో తెలుసుకొని ఆ ప్రాంతాలపై దాడి చేసి ఉగ్రవాదులు ముప్పు తిప్పలు పెట్టడంలో తన వంతు కృషి చేస్తున్న యొక్క ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ 4 ఏండ్ల వ్యవధిలోనే 7 అవార్డుల యొక్క గ్రహీత సార్ ఇతను వచ్చేసి ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో ఏమంటాడు సార్ 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు ప్రధానమంత్రి శౌర్య అవార్డు స్వీకరించిన నరేష్ కుమార్ ఏ సంస్థ ఏ విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు? ఇప్పటివరకు ఈయనకు ప్రధానమంత్రి యొక్క శౌర్య మెడల్స్ రావడం జరిగింది? ఈ టైపుల ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క బిట్లు ఇక్కడ నుంచి ఉంటాయి సార్ వచ్చేసి. ఓకే, మరి అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక డిజిటల్ స్కానర్ సృష్టికర్త ఒక 1957లో ఈ ప్రపంచంలో ఒక డిజిటల్ స్కానర్ సృష్టికర్త సార్ రసెల్ కిర్చ్ ఈయన మరణించడం జరిగింది సార్. అమెరికా దేశంలో ఒక అమెరికా దేశానికి చెందిన ప్రముఖమైన యొక్క నిపుణుడు, ప్రముఖమైన యొక్క సైంటిస్టు 1957లోనే తన కుమారుడు యొక్క ఫోటోను డిజిటల్ స్కాన్ ద్వారా ప్రపంచానికి తెలియపరిచిన వ్యక్తి సరైన ఈ ప్రపంచంలో ఒక మొట్టమొదటి డిజిటల్ స్కానర్ యొక్క సృష్టికర్త సార్ రసెల్ కిర్చ్ సార్. ఇతను మరి ముఖ్యంగా ప్రధానంగా సార్ ఈ రసెల్ కిర్చ్ ఈ డిజిటల్ స్కానరే కాకుండా అందులో చిత్రాల అంటే చుక్కల చిత్రాల యొక్క స్కాన్ చేసిన యొక్క మొట్టమొదటి వ్యక్తి ఈయన సార్. చుక్కలతో కూడిన యొక్క చిత్రాల డిజిటల్ స్కానర్ కూడా ఇతనే సార్. ఎగ్జామ్లో ఏమన్నాడు సార్ అంటే ఇటీవల మరణించిన యొక్క ప్రపంచంలో తొలి డిజిటల్ స్కానర్ సృష్టికర్త పేరేమిటి? ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఈ టైపులో ఎగ్జామ్లు అడుగుతాడు సార్ ప్రధానంగా. నాగాలాండ్ రాష్ట్రం సార్ ఈరోజు 2020 సంవత్సరము ఆగస్టు 15 నాడు యావత్ భారత ప్రజలు మొత్తం కూడా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో నాగాలాండ్లో కొన్ని ప్రాంతాల్లో అంటే యువకులు అక్కడి నాయకులు ప్రత్యేక నాగా జాతికి సంబంధించిన యొక్క జెండాను కూడా వాళ్ళు ఈరోజు ఎగరవేయడం జరిగింది సార్. స్వతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను కాకుండా ఒక నాగా జాతీయ జెండాను వాళ్ళు ఎగరేసిన పరిస్థితి సార్ ఈరోజు. ఒక 1963లో నాగాలాండ్ ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా ఏర్పడింది. ఒక నాగా జాతికి భారత ప్రభుత్వం మధ్య థాయిలాండ్ యొక్క ప్రభుత్వం మధ్యవర్తం వహించి శాంతి చర్చలు కూడా జరిగాయి. నాగా జాతికి కావాల్సిన అన్ని రకాల అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని చెప్పి మోడీ కూడా పిలుపునివ్వడం జరిగింది సార్. అలాంటి సందర్భంలో ఈరోజు ఒక ఈశాన్య భారతదేశంలో ఒక ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం యొక్క ప్రధానమైన పక్షి ఆర్న్ బిల్ సార్. ఈ ఆర్న్ బిల్ యొక్క పక్షుల వేడుకలు కూడా జరుగుతుంటాయి. ఈ వేడుకలకు ఎవ్రీ ఇయర్ ప్రధానమంత్రిలో రాష్ట్రపతితో గెస్ట్గా హాజరవుతుంటారు సార్. ఈ వేడుకలు కూడా వెళ్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ప్రత్యేక నాగా జాతి జెండాను కూడా ఎగరేసిన పరిస్థితి సార్. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్ 2020 ఆగస్టు 15 నాడు ఏ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు యువకులు ఆ జాతికి సంబంధించిన జెండాను ఎగరవేశారు. భారత జాతీయ జెండా కాకుండా ఇలా మనకు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో. లక్షద్వీప్ సార్ ఈ భారతదేశంలోనే
విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీపులు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు నరేంద్ర మోడీ లక్షద్వీపుల లక్షద్వీపుల చుట్టుపక్కల ఉన్న యొక్క భూభాగాలని కలుపుతూ ఒక ఆప్టికల్ లింకును కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది సార్. ఆప్టికల్ ఒక ఫైబర్ ఆప్టికల్ లింకును కూడా ప్రారంభించిన సంఘటన సార్. ఒక 2020 ఆగస్టు 15 నాడు లక్షద్వీపులతో పాటు ఆయా ప్రాంతాలకు సంబంధించిన యొక్క అంటే సమీపం యొక్క సంబంధాల కోసం ఒక ఫైబర్ ఆప్టికల్ లింకును కూడా ఈరోజు ప్రారంభించారు సార్. స్వతంత్ర వేడుకల సందర్భంగా దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న యొక్క ప్రాంతాల యొక్క ఇన్ఫర్మేషన్, దీని ద్వారా ఆయా ప్రాంతాల యొక్క ఎప్పటికప్పటి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే విధంగా ఒక ఫైబర్ ఆప్టికల్ లింకుని ఈరోజు మోడీ ప్రారంభించిన సంఘటన సార్. ఈ దేశంలో రెండో అతిపెద్ద సార్. ఆల్రెడీ దేశంలో తొలిసారిగా అతిపెద్ద ఫైబర్ ఆప్టికల్ లింక్ అంటే రీసెంట్లీ అండమాన్ నికోబార్ దీవులో ప్రధానమంత్రి ప్రారంభించారు. మళ్ళీ ఈరోజు లక్షద్వీపులకు సంబంధించిన యొక్క ఫైబర్ ఆప్టికల్ యొక్క లింకును సమీప ప్రాంతాలకు అంటే కలుపుతూ ఒక లింకును కూడా ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్. కలుపుతూ నిర్మించిన ఒక లింకును ప్రారంభించారు సార్. మరి ముఖ్యంగా సార్ అక్షయ్ కుమార్ ఈ ప్రపంచంలో ధనవంతుల సెలబ్రిటీస్లో అక్షయ్ కుమార్ కూడా వన్ పర్సన్ సార్. అయినా ఒక ప్రముఖ పేరుగాంచిన వ్యక్తి అక్షయ్ కుమార్ సామాజిక దృక్పథంతో ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో ప్రజలు అక్కడ వెళ్ళి నేనున్నా అని చెప్పి అక్కడ ఆయా ప్రాంతాల ప్రజలకి ఈరోజు సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి సార్ ఇతను. ఈరోజు 2020 ఆగస్టు 15 నాడు విపరీతమైన వరదల వల్ల ఆయా ప్రాంతాలు కూడా ముంపుకు గురవుతున్నాయి. ఆయా ప్రాంత ప్రజలకు సాయంగా బీహార్కు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి, అస్సాము రాష్ట్రాలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కోటి రూపాయలైనా విరాళంగా ఈరోజు ఇవ్వడం జరిగింది సార్. ఒక సామాజిక కార్యకర్తగా, ఒక ప్రముఖ సెలబ్రిటీ అయ్యిండి కూడా ప్రజల్లో సామాజిక సేవలో ముందు ఉంటున్న యొక్క సెలబ్రిటీ సార్ ఇతను. అరుణాచల్ ప్రదేశ్ సార్ 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి ప్రాంతాల మీద అధ్యయనం కోసం ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో ఈరోజు కమిటీని కూడా వేయడం జరిగింది సార్. స్వయం ప్రతిపత్తి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. ఆ ప్రాంతాల అభివృద్ధికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాల అభివృద్ధిలో ఏ విధంగా ప్రభుత్వం భాగస్వాములు కావాలి, అన్ని ప్రాంతాలను సమగ్రమైన యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతోనే ముఖ్యంగా అక్కడ ఉన్న యొక్క స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలను వేగవంతంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఒక ప్రత్యేకమైన యొక్క కమిటీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది సార్. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 60 సార్. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమా ఖండు, వీళ్ళ తండ్రి పేరు దోర్జీ ఖండు సార్. ఈయన అరుణాచల్ ప్రదేశ్ యొక్క మాజీ సీఎం. ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన యొక్క ప్రధాని కూడా ఈయన ముఖ్యమంత్రి సార్ దోర్జీ ఖండు. తొలి ముఖ్యమంత్రి వైఎస్ఆర్, తర్వాత దోర్జీ ఖండ్ సార్. అరుణాచల్ ప్రదేశ్ ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద పట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది సార్. ఇక్కడ
ఈ దేశంలో తొలిసారిగా సూర్యుని చూసేది కూడా ఈ రాష్ట్ర ప్రజలే సార్. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు. వచ్చేసి కాంగో దేశం సార్. అప్పుడప్పుడు ఎగ్జామ్లో పోటీ పరీక్షలు అడుగుతున్నాడు సార్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఇదే రోజున ఏ దేశంలో స్వతంత్ర వేడుకలు జరుగుతాయని అడుగుతున్నాడు సార్. ఒక 1945 ఆగస్టు 15 నాడు జపాన్ నుండి కొరియా ఆక్రమణ విముక్తి లభించింది. ఒక 1945 నుండి ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు ఎవ్రీ ఇయర్ దక్షిణ కొరియా ఆగస్టు 15ను వాళ్ళు కూడా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారు సార్. మరి జపాన్ నుండి విముక్తి లభించిందని చెప్పి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కూడా 2 రోజుల్లో ఈరోజు నిర్వహించుకుంటున్నాయి సార్. మరో కంట్రీ కాంగో దేశం సార్. కాంగో ఇది 1960 సంవత్సరంలో ఆగస్టు 15 నాడు కాంగో దేశానికి స్వాతంత్రం లభించింది సార్. ఇది కూడా ఆగస్టు 15 నాడే స్వతంత్ర వేడుకలు నిర్వహించుకుంటుంది సార్. కాంగో ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ కాంగో. భూమధ్యరేఖ మండలాన్ని 2 సార్లు దాటిన నది ఆ కాంగో నది కూడా ఇక్కడే ప్రవహిస్తున్నది సార్. మరో కంట్రీ వచ్చేసి బహ్రెయిన్. ఈ బహ్రెయిన్ కంట్రీ కూడా సార్ వచ్చేసి ఆగస్టు 15 నాడు స్వతంత్ర వేడుకలు నిర్వహించుకుంటుంది. ఇది ఒక ముస్లిం కంట్రీ. ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పక్కన ఉన్న కంట్రీస్లో ఇదొకటి సార్, బహ్రెయిన్. మరి ఇదే రోజు సార్ ఒక 1989 ఆగస్టు 15 నాడు భారత్తో పాటు స్వతంత్ర వేడుకలు నిర్వహించుకున్న దేశాల్లో జర్మనీ, ఆస్ట్రియా దేశాల మధ్య ఉన్న చిన్న ప్రాంతం అదే సార్. అక్కడ ఆ చిన్న ప్రాంతమే చిన్స్టెయిన్. ఈ చిన్స్టెయిన్ అనే ప్రాంతం సార్ ఇది. భారత్తో పాటు ఈ ప్రపంచంలో ఇదే రోజున స్వతంత్ర వేడుకలు నిర్వహించుకున్న దేశాలంటే ఇవి సార్. ఒక చిన్స్టెయిన్, బహ్రెయిన్, కాంగో, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు సార్. వివిధ పోటీ పరీక్షల్లో అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఇక్కడి నుంచి అడగబోతున్న అంశాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము ఆగస్టు 15 నాడు జర్మనీ, ఆస్ట్రియా దేశాల మధ్య ఒక T20 మ్యాచ్, ఉమెన్స్ T20 క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ఒక మహిళా క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసుకొని రికార్డు సృష్టించిన ఒక భారత సంతతి యొక్క యువతి సార్ ఈమె. మన భారత సంతతి యువతి అనురాధ బడ్డా బల్లాపూర్ సార్. అనురాధ బడ్డా బల్లాపూర్ సార్. ఈ మధ్యన ఒక వార్తలోకి వస్తున్నాయక భారత సంతతి యువతి 4 బాళ్ళల్లో 4 వికెట్లు తీసుకొని రికార్డు సృష్టించిన వ్యక్తి అంటే ఈమె సార్ వచ్చేసి. మరి ప్రధానంగా
ఈరోజు మన భారత సంతతి వాళ్ళు, ఇలా అమెరికా క్రికెట్ కోచర్ కూడా మన భారత సంతతి, ఆయా దేశాలు కూడా మన భారత సంతతి వాళ్ళు ఇలా అక్కడక్కడ క్రికెట్ రంగంలో రాణిస్తున్న సంఘటన సార్. దానితో పాటు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన సందర్భంగా రేపు 2021లో ఇండియాలో జరగబోతున్న అండర్-17 మహిళా క్రికెట్, మహిళా యొక్క ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈరోజు 3 జట్లు అర్హత సాధించినాయి సార్, క్వాలిఫై అయినాయి. ఒకటి ఇంగ్లాండ్ టీం, మరొకటి జర్మనీ టీం, మరొకటి స్పెయిన్ టీం సార్ వచ్చేసి. ఒక 2021 అండర్-17 యొక్క ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈరోజు అర్హత సాధించి క్వాలిఫై అయిన టీమ్స్ అంటే ఈ 3 జట్లు సార్. ఇంగ్లాండు, జర్మనీ, స్పెయిన్ యొక్క ఉమెన్స్ టీమ్స్ సార్ ఇవి వచ్చేసి. దానితో పాటు యువరాజ్ సింగ్, ఇక అయిపోయింది యువరాజ్ సింగ్ పని అనుకున్న సందర్భంలో 2020 సంవత్సరము ఆగస్టు 15 నాడు యువరాజ్ సింగ్ను మళ్ళీ పంజాబ్ క్రికెట్ కౌన్సిల్ వారు, రండి మళ్ళీ మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి, దేశవాళీ మ్యాచ్లో పంజాబ్ జట్టు తరపున మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి మళ్ళీ పిలుస్తున్న యొక్క సంఘటన సార్. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేక నవల రచయిత సార్. 2011 ఏప్రిల్ 2వ తేదీన వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ను భారత్కు అందించడంలో కీలకమైన యొక్క పాత్ర పోషించిన వ్యక్తి, కొన్నాళ్ల పాటు క్యాన్సర్ వ్యాధితో గురై తర్వాత కోలుకొని ఈ లాస్ట్ ఇయర్ వివిధ టోర్నమెంట్లకు అక్కడ స్వస్తి పలికి మళ్ళీ ఈరోజు పంజాబ్ యొక్క క్రికెట్ కౌన్సిల్ నుండి పిలుపునొచ్చిన సంఘటన సార్ యువరాజ్ సింగ్. ఈయన ఆత్మకథే ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే నవల సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఏపీ ప్రభుత్వం 175 రాష్ట్రంలో 175 యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానమైన గ్రామీణ ప్రాంతాల్లో జనతా బజార్ అనే కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతుంది. ఈ జనతా బజార్ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు కొనుగోలు చేసి కొన్ని విలువైన వాటిని జోడించి మళ్ళీ ప్రజల వద్దకు అమ్మడానికి, ప్రభుత్వం తక్కువ రేటుకి అమ్మడానికి ఇలా ప్రజల వద్దకు వెళ్తున్న సంఘటన సార్. ఒక జనతా బజార్ కార్యక్రమాన్ని కూడా త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే వచ్చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సార్. మరి ముఖ్యంగా మన ఇబ్బందులో ఉన్నాం. ఈ రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత లక్షల కోట్ల రూపాయల అప్పుతో వచ్చాం. ఒకవైపు కరోనా, ఒకవైపు తుఫాను ప్రమాదాలు, ఇలాంటి పరిస్థితుల్లో మరొకవైపు రాజధాని మార్చడం, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సంఘటన సార్. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు సార్. కేటీఆర్ ఏమో సిరిసిల్లలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ పోటీ పరీక్షల్లో ఈరోజు కరెంట్ అఫైర్స్ నుండి ఏ విధంగా మనకు అడుగుతాడు సార్ అంటే 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు 4 సంవత్సరాల వ్యవధిలో 7వసారి ప్రధానమంత్రి శౌర్య అవార్డు అందుకునేక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ పేరేమిటి? నరేష్ కుమార్. తైవాన్ కంట్రీ లేదా అమెరికా నుండి ఏ దేశం F-16 యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది? లేదా భారతదేశం స్వతంత్ర వేడుకలు జరుపుకునే రోజును
ఇదే రోజున ఎన్ని దేశాలు స్వతంత్ర వేడుకలు నిర్వహించుకుంటాయి? 5 దేశాలు సార్. 5 అంటున్నాం సార్. 5 మహిళలకు ఇండియా భారతరత్న అవార్డు ఇచ్చింది. 4 కళాకారులు, 3 సైంటిస్టులు, 2 విదేశస్తులు, 1 క్రీడాకారుడు. 5, 4, 3, 2, 1 ఇలా మనకు గుర్తు రావాలి సార్. 5 దేశాలు కూడా నిర్వహించుకుంటున్నాయి సార్. 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు నరేంద్ర మోడీ ఏ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క సంబంధించింది ఫైబర్ ఆప్టికల్ లింకును ప్రారంభించడం జరిగింది. లక్షద్వీపులు మన గతంలో 3-4 డేస్ బ్యాక్ అండమాన్ నికోబార్ దీవులు, ఈరోజు లక్షద్వీపులు సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న భారత సంతతి చెందిన యొక్క క్రికెట్ క్రీడాకారిణి పేరేమిటి? అనురాధ బి లేదా ఇంకా మనకి ఎలాడో తెలుసా? వచ్చేసి టుడే కరెంట్ అఫైర్స్ పరంగా మనకు అడగబోయే బిట్టు ఏంటి సార్ అంటే, ప్రపంచంలో తొలి డిజిటల్ స్కానర్ సృష్టికర్త పేరేమిటి? రసెల్ కుర్చి లేదా రసెల్ కిర్చ్, అమెరికా దేశం సార్. మరి ముఖ్యంగా సార్ ప్లాటో యాజమాన్య సంస్థ తరపున మీకు అందిస్తున్న కరెంట్ అఫైర్స్ సార్. వీళ్ళు షేర్ చేయండి సార్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పటికీ విని నూతన అంశాలు తెలుసుకోండి సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఒక కీలకమైన అంశం సార్. జిఎస్లో ఓన్లీ టాప్ మోస్ట్లీ మార్క్స్ అంటే 50 నుండి 60 మార్కులు ప్రతి పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ సార్. త్వరలో రాబోతున్న నోటిఫికేషన్లో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నట్లయితే ఏ టైప్లో అడిగినా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు సార్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.